గుండెలోన లల్లి లాలి లల్లి 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 లాలా లల్లి 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 లాలి లల్లి. ఇది మన బెడ్రూమేనా? మరి వాళ్ళెవరు? వాళ్ళు మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు. శోభనం గదిలో నేను నీకు హెల్ప్ చేయాలి కానీ వీళ్ళెవరే హెల్ప్ చేయడానికి? అయ్యో ఆ హెల్ప్ కాదండి, ఈయన పెద్ద ఫైనాన్షియర్. శోభన గదిలో ఫైనాన్సర్ ఎందుకే? ఈయన పెద్ద సేట్ అండి. శోభన గదిలో కావాల్సింది పొత్తులు గాని సేట్ ఎందుకే? ఉండండి ఉండండి, ఎక్స్క్యూజ్ మీ, ముందు ఇది చదవండి. ఏంటి చదవాల్సిన టైంలో ఏం చదివిస్తున్నావే? అదేదో నువ్వే చదువు. ఓకే. లాన్సర్ చర్చ్ ఆఫ్ బెన్ సఫారీ మ్యాట్ స్టార్టస్ మహాన్ సిటీ. ఓహో, ఇవన్నీ ఫస్ట్ నైట్ లో చూడవలసిన క్యాసెట్సా? ఇవన్నీ క్యాసెట్ లో కాదండి, కార్లు. ఇందులో మీకు ఇష్టమైన దాని మీద టిక్ చేయండి. నాకు ఇష్టమైన దాన్ని నువ్వేనే. ముందు మన ఇద్దరం టిక్కులు పెట్టుకుందాం. లైఫ్ లో ఫస్ట్ నైట్ పోతే మళ్ళీ తిరిగి రాదే. మీరు కారు కొన్న తర్వాత ఒక్క ఫస్ట్ నైట్ ఏంటండి, మ్యూజికల్ నైట్, స్టార్ నైట్ డైలీ చేసుకోవచ్చు. మీరే ఊరి కాకండి. ముందు వీళ్ళ పని అయిన తర్వాత మన పనిలోకి వెళ్తాం. ఈయన మన కొనబోయే కారికి ఫైనాన్స్ ఇస్తారు. మీరు సంతకం పెడితే ఈయన డబ్బిస్తారు. అంతేనా? సంతకం కదా, పెట్టేస్తాను. ఏంటోరే నీకు సంతకం కావాలా? అరే భాయ్, ముందు నువ్వు నాకు 2 లక్షలు ఇవ్వాలి. ఆ తర్వాత నెల నెల వడ్డీ కట్టాలి. ఆ తర్వాత నీకు నేను కీ ఇస్తాను. ఓహో, 2 లక్షలు నేను నీకు కట్టాలన్నమాట. వెరీ గుడ్. నువ్వు కదలకుండా ఇక్కడే ఉంటా చెట్టు. ఈ టయ్యాడవడు ఇతను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. మన కొనబోయే కారుకి ఇన్సూరెన్స్ చేయడానికి వచ్చారు. ఇన్సూరెన్స్ గురించి చాలా మందికి తెలియదండి. అవును, మీరు కొంచెం కొరస కదా. బజార్లో వెళ్తుండగా బ్రేక్లు అందుకు ఏ యాక్సిడెంట్ అయింది అనుకోండి. నాకు యాక్సిడెంట్ అయితే ఎలాగానే ఇక్కడే ఉండరా. ఆడవాడు అతను సెల్యులర్ ఫోన్ ఏజెంట్ అండి. మీకు సెల్యులర్ ఫోన్ గురించి తెలియదండి? తెలియదండి, మీరు సన్నాసులం కదా. అది కాదండి, మీరు బయటకు వెళ్ళినప్పుడు సడన్ గా మీకు హార్ట్ అటాక్ రావచ్చు, లేదా యాక్సిడెంట్ జరగవచ్చు. నువ్వు నీకు 2 లక్షలు కడితే నువ్వు కారు ఇస్తావు. నాకు యాక్సిడెంట్ అవ్వచ్చు, ఒకవేళ హార్ట్ అటాక్ రావచ్చు. నా శోభనం గదిలోకి వచ్చి నాకు ఇలాంటి దరిద్రమైన న్యూస్లు చెప్తారా? తప్పవే. ఏంటండి మీరు? వాళ్ళకి లోపల ఎందుకు రానిస్తావే? నీకు అసలు బుద్ధిందా? ఏంట్రా, నాకు బుద్ధి లేదంటావా? నిన్ను కొట్టనే లేదు. ఏంటి అరుపులు? కొట్టలేదా? కొట్టామనుకున్నానే. కారు రేపు కొనుక్కుందాం గాని ఇవాళ శోభనం. అయితే శోభనం కూడా రేపే చేసుకుందా? ఏంటి ఉద్దేశం? మళ్ళీ